కౌశికి శ్రీమంతం కోసం రాత్రి కేదార్లు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే నిషి గొడవ పెట్టడం మొదలు పెడుతుంది. అసలు చెల్లెలి కాపురం కూలిపోతుందన్న బాధ లేకుండా మీరు ఈ సీమంతానికి ఎలా రెడీ అవుతున్నారో నాకు అస్సలు అర్థం కావటం లేదు వదిన. అసలు చెల్లెలి కాపురం గురించి మీకు కాస్తైనా చింత లేకుండా సీమంతం కావాలా మీకు సీమంతం అని నిషి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ నిలదీస్తూ ఉంటుంది. దాంతో ధాత్రి కౌశికి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే మాధురి వదిన అంటూ అరుస్తూ అక్కడికి వస్తుంది. ఏంటి వదిన ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను బాధపడుతున్నానని చెప్పి మా కౌశికి అక్క ఎందుకు శ్రీమంతం చేసుకోకూడదు? అసలు నేను బాధపడుతూ నా కాపురానికి అక్క సీమంతానికి ఏమైనా సంబంధం ఉందా? నేను బాధపడుతున్నానని చెప్పి అక్క సంతోషంగా సీమంతం చేసుకోకూడదని మీరే మాట్లాడుతున్నారే, అసలు మీరేం మనసులో నాకు అర్థం కావటం లేదు. మా కౌశికి అక్క విషయంలో నేను అస్సలు ఫీల్ అవ్వను. మా కౌశికి అక్క ఈ సీమంతం జరుపుకుంటూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి. జగద్ధాత్రి వదిన, మీరు వెంటనే ఈ సీమంతానికి కావాల్సిన మిగతా ఏర్పాట్లన్నిటి కూడా పూర్తి చేసేయండి. ఈ సీమంతం ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరాల్సిందే, ఆగకూడదు అని మాధురి తన నిర్ణయాన్ని చెప్తుంది. వైజయంతి నిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక చేసేదేమీ లేక నిషి గదిలోకి వెళ్ళి ఈ సీమంతం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఆపాలి అని అనుకుంటూ మళ్ళీ ఏదో ఒక కొత్త ప్లాన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అవునమ్మే, జరగకూడదు, ఏదైనా ప్లాన్ చెప్పు అని వైజయంతి కూడా అడుగుతూ ఉంటుంది.